హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము. చూసారా నా వెనకతలో అయితే ఒక ఇద్దరు నాకు ఇవాళ సపోర్ట్ కోసం అనేసి వచ్చారు. సో మనమైతే ఈరోజు ఒక ఎత్తైన ఒక చెట్లు అయితే మనము ఈరోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో వాటి కోసం మనమైతే కర్రలు అనేది మొత్తం ముందు ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తున్నాము. సో ఇప్పుడు చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోతాము. ఇదే ఫ్రెండ్స్ ఆ చెట్టు. ఇక్కడైతే ఈరోజు మనం క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట. మనమైతే ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్న చెట్టు అయితే ఇదే, ఈ పని చెట్టు అనమాట. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుదాము. ఒకసారి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. నా చెయ్యి అయితే అందట్లేదు, ఇదిగో అసలు అందట్లేదు. ఈ పైన అయితే ఇప్పుడు ఎక్కుదాం మనము. సో ఎక్కాలంటే ముందు స్లిప్పర్స్ అయితే కింద తీసేదాము, ఎందుకంటే జారుగుంటుంది. సో ముందు జాగ్రత్త తీసేసుకొని పైన అయితే ఎక్కుదాము. సో నేనైతే ఎక్కుతున్నాను. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త. మొత్తానికి చెట్టు పైకి అయితే ఎక్కిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రలు అయితే పైకి ఎక్కిస్తున్నాను. సో ఇది ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే మనం చూసుకొని ఎక్కించాలి చెట్టు పైన కావున. సో మనం అయితే పైన ఇంకా ఎక్కించాలి. ఇది పొట్టి ఎవరు కిందన లేరా, పడిపోతాయి కూడా. ఓకే, ఇదిగో కర్రలు అయితే మొత్తానికి పైన ఎక్కించేస్తున్నాను. సో చాలా జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే మనం చెట్టు పైన ఉంటున్నాం కావున మెల్లగా చేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా పైకి వెళ్ళిపోతాను. సో గైస్ చూసారా, పైకి అయితే వచ్చాను. ఇంకా క్యాంపింగ్ కోసం అనేసి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. సో మనం ఈరోజు అయితే క్యాంపింగ్ చేయవలసిన ప్లేస్ ఇదే. ఇక్కడైతే మనము ఈరోజు క్యాంపింగ్ చేయడానికి ఇక్కడైతే మనం తయారు చేయబోతున్నాము. సో మనం తయారు చేయడానికి ముందుగా మనం కర్రలు అయితే తెచ్చుకోవాలి. మీకు తెలిసిందే, చెట్టు పైన మనం ఈ విధంగా చేయాలంటే ఖచ్చితంగా కర్రలు అయితే తెచ్చుకోవాలి. మినిమం ఒక 10-15 కర్రలు అయితే కావాలి ఇందులో. సో అదంతా మొత్తం ఎక్కించుకున్న తర్వాత ఏ విధంగా మనం కడతాము, అసలు ఎలా చేసి సపోర్ట్ కడతాం అనేది అయితే మొత్తం చూపిస్తాను. ఓకేనా? ఎక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్త, ఎందుకంటే జాగ్రత్తగా ఎక్కాలన్నమాట, చెట్టు పైన కదా. ఇదే మంచి బలంది అనమాట చెట్టు. ఇది ఇక్కడ మనకు ఉండాలి. సో గైస్ మొత్తానికి ఇదిగో ఎక్కింగ్ చేసుకున్నాను నేనైతే. చెప్తున్నాను కదా, ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే మనము రిస్క్ పని చేస్తున్నాం కావున చాలా మెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే గాబరి అనేది పడకూడదు అనమాట. మెల్లగా చేసుకుంటేనే మనకు కావాల్సింది మనకు కరెక్ట్గా వస్తుంది. మనం గాబరి అయితే అవ్వదన్నమాట. సో చెట్టు కావున మనం నీట్గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ క్యాంపింగ్ అయితే చేద్దాము. సో మనం ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాను. సో తాడైతే తీసుకొచ్చేస్తున్నాడు ఇది మనోజు, మెల్లగా ఎక్కువ. సో మనం ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే ఇలాంటి దగ్గర స్లిప్ అయిపోవచ్చు అనమాట. సో ఓకే, మనం తాడైతే తెచ్చాడు. ఇదిగో అక్కడ ఉండు, పైన వెళ్తావా? ఇదిగో మనం తెచ్చుకున్న తాడైతే కొబ్బరి తాడున మనకు ప్లాస్టిక్ తాడులు ఉంటాయి కదా, ఇవి తెచ్చుకున్నాం. ఇది కట్టుకోవడానికి, ఈ చెట్టు పైన కట్టుకోవడానికి అనమాట ఇది. అందుకోసం ఇది తెచ్చుకున్నాము. తాడైతే కడుతున్నాను, ఎందుకంటే మనం క్యాంపింగ్ చేయాలంటే ఖచ్చితంగా తాడు మీద కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే మనకు క్యాంపింగ్ చేయడానికి అవుద్ది అనమాట. మనం సేఫ్టీ కోసం ఇది కర్రలు మనకు జారిపోకుండా ఉండడానికి అయితే ఇది కట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా కడుతున్నాను. ఇదే మనం ఇక్కడ గట్టిగా కట్టుకోవాలి. ఇక్కడే మాకు మెయిన్. కట్టేవరా? కట్టవా? చాలు, లేగు దగ్గరలోకి పడిపోద్ది మరి. ఇదిగో కత్తి కూడా వచ్చింది. అక్కడ నుంచి మనం తీసుకురావాలంటే వేస్ట్ కదా, అందుకోసమే ఎలాగో కిందన తాడంది అనేసి కత్తి కూడా లాగేసుకున్నాం, ఎందుకంటే మనకు అక్కడ చిన్నది ఉంది కదా. నేనైతే ఈ విధంగా కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది పైకి ఎక్కించాను ఇప్పుడే. సో మనవాడైతే ఇదిగో అక్కడ ఉన్నాడు.
ఇంకా మనం అది ఎక్కించాలి. చూసారా అదిగో రొట్టెలు కనిపిస్తున్నాయా, అదంతా మనం కిందకి పార్చడానికి అనమాట. అది కిందకి పార్చుకోవడానికి అనేసి అది ఎక్కించాం ఇది. సో మనం ఏ విధంగా కట్టుకున్నాం అనేది ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఇలా కట్టుకున్నాము, ఇదనమాట, ఈ విధంగా కట్టుకున్నాము. సో పైన అయితే ఎటువంటి ఇది రోపం చేయలేదన్నమాట. చూసారా అలానే ఉంది. సో ఇది చేయడానికి చాలా టైం అయితే పడిసింది, ఎందుకంటే మనం కర్రలు తెచ్చుకోవాలి, ఇంకా ఈ ఆకులు తెచ్చుకోవాలి, కిందనే పార్చుకోవాలి కదా. సో ఇప్పుడు కిందనే ఆకులు ఏ విధంగా పారుస్తాను అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు. మొత్తానికి ఈ విధంగా అయితే మనం తయారు చేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే మొత్తం సెటప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆలుపు అయితే నేను కొన్ని మెటీరియల్స్ అయితే నేను పైకి ఎక్కించుకుంటాను, ఎందుకంటే మంట వేయాలి కదా, మంట మండించాలి. సో ఆలుపు అయితే నేను ప్రిపరేషన్ చేస్తాను అనమాట. సో పొయ్యి అయితే కంప్లీట్ చేసాము. ఇది చూసారా మా పొయ్యి అనమాట ఇది. సో ఈ విధంగా అయితే మనం పొయ్యి అయితే వేసుకున్నాము. సో ఇక్కడ మనం అయితే ఇప్పుడు కుకింగ్ చేసుకుందాము. కర్రలు అయితే ముందుగా ఇదిగో ప్రిపేర్ చేసుకొని ముందుకు తెచ్చేసుకున్నాం అనమాట. చెట్టు పైన అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే చూసారా పొయ్యి అనమాట ఇది, చూడండి, ఇది వండుకోవడానికి. సో మొత్తం మనకు ఇది కంప్లీట్ అవ్వడానికి 3 గంటలు అయితే సమయం పట్టింది అనమాట. సో మనం 12 గంటలకు స్టార్ట్ చేసాము, 12 నుంచి మనకు 3 లోపు అయితే ఇది పని అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మంట అయితే మండిస్తున్నాం, చూసారా మంచిగా అయితే మండుతుంది, పొగ అయితే గట్టిగా వస్తుంది. ఇంకా మనం కంప్లీట్ అవ్వడానికి 3 అయితే అయిపోయింది. మినిమం ఒక 3 అవర్స్ అయితే మనకు ఇది తయారు చేసుకోవడానికి సరిపోయింది. సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను. సో 3 ఎగ్గులు అయితే మనం ఇప్పుడు వేసుకుంటాము. సో కారం కావాల్సినంత కారం అయితే వేసుకుందాము. తర్వాత పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత మసాలా. సో ఇది అయితే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదిగో నీట్గా అయితే కలిపేసుకున్నాము, చూసారా ఎంత మంచిగా కలుపుకున్నాము. సో ఇప్పుడైతే పెన్నం వేసుకుందాము, పట్టుకూర పట్టుకు ఇది. ఇప్పుడు పెన్నం వేసుకొని మనమైతే ఇటు డౌన్ ఉంది రైతు. ఫ్రెండ్స్ పెన్నంలో అయితే ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాము. ఆహా మంచిగా మంట అయితే మండుతుంది, కానీ ఇది పొయ్యి ఒక్కసి డౌన్ అయిపోయింది అనమాట పూర్తిగా. మనకు వేడైన తర్వాత ఇది వేసుకొని అందులో అయితే మనము ఇది వేసుకుందాం అనమాట, రొట్టెలు వేసుకుందాము. రొట్టెలు కూడా తెచ్చుకున్నాము. ఓకే ఇప్పుడైతే పోసేసుకుంటున్నాను నేను. పట్టుకోరా పుట్టి, ఇది పట్టుకోరా, ఇది పట్టుకో. సో ఇప్పుడైతే రొట్టె వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో నేనైతే రొట్టె వేసేసుకుంటున్నాను, చూసారా. సో 4 రొట్టెలు అయితే వేసుకున్నాను. సో ఇది డౌన్ ఉంది, వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, డౌన్గా ఉంది కదా, అందుకోసమే మొత్తానికి మొత్తం వేసేసుకున్నాం రొట్టె అయితే. సో ఇంకా పైన ఈ రొట్టెలు అయితే వేసుకుందాం ఇప్పుడు. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. సో ఇది తిప్పడానికి అవుద్దో లేదో తెలీదు, మొత్తానికి తిప్పుదాం. ఇది గట్టి చిన్నదిలాగా అయిపోయింది, ఇది ఒకటొకటి తిప్పుదామే. ఒక్కొక్క రెండేసి తిప్పేసుకుందాంలే, ఇలా రెండేసి అయితే తిప్పేసుకుందాము. అటు వెళ్ళిపోకు. ఇందులో లైట్గా ఇంకా మసాలా సామాన్ కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మొత్తానికి కాలిపోయింది. ఓకే పూర్తిగా అయితే కాలిపోయింది. ఎగ్ రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇదిగో చూసారా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఇదైతే తిందాం ఇప్పుడు. సో మంట అయితే మండుతుంది, ఇది ఆరుకదా మంట. సో ముందు కట్ చేసుకుందాము. మనం ముగ్గురు ఉన్నాం కావున ముగ్గురికి అయితే ఒకసారి చూడండి ఎలా ఉందనేది చూపిస్తాను. చూడండి ఎగ్ రొట్టె అనమాట, చాలా బాగుంటుంది. నీట్గా ప్రిపేర్ చేసుకుంటే మనం చెట్టు పైన కావున కొంచెం ఇది ఉందన్నమాట. సో తినరా పట్టి, నువ్వు కూడా తినరా, తిందాం ఎలా ఉంది చెప్తానా. తిందరా సరే.
मेल వచ్చే అందరూ సరే ఫ్రెండ్స్, ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఈ ఎగ్ రొట్టు మనం ఆయిల్తో వేపుకున్నాం కావున చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఎత్తైన చెట్లు వచ్చి ఈ విధంగా తింటుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఒకసారి చూడండి లోనికి ఎలా ఉందనేది. ఇందులో స్పెషాలిటీ అంటే మనం ఎత్తైన చెట్లు వచ్చి ప్రకృతిలో అంటే ప్రకృతి ఒడిలో ఎత్తైన చెట్లు వచ్చి ఈ విధంగా మనం ఎగ్ రొట్టె చేసుకొని తింటున్నాం కన్నా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూసారా, మనకు పిట్టల సౌండ్లు కూడా వస్తున్నాయి. సో అలాంటి మధ్య మనం ఈ విధంగా చేస్తుంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, అంత బాగుందన్నమాట. ఇక్కడితో అయితే మనం వీడియో అయితే ఆపిస్తున్నాము. సడన్గా ఏంటి అనుకుంటారు. సో నాకు సడన్గా ఒక ఫోన్ అయితే వచ్చింది ఇప్పుడు. మా బ్రదర్ అయితే చనిపోయాడట. అందుకోసమే ఇంతటితో ముగించి మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మా ఊరు కూడా కాదు, పక్క ఊరు అనమాట, పక్క ఊరు, ఓన్ బ్రదరే. అక్కడైతే వెళ్తున్నాము. అందుకోసమే వీడియో అయితే నేను మధ్యన ఆపేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అనమాట. సో ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తుంటాను. యాక్చువల్గా మనము ఈ క్యాంపింగ్ వీడియో అనేది మీకు కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. బట్ సడన్గా నాకు ఫోన్ వచ్చిందనమాట. అందువలన ఈ వీడియో అయితే నేను ఆపిస్తున్నాను. కరెంట్ షాక్ కొట్టడంతో చనిపోయాడు. అందుకోసమే నేనైతే వీడియో ఆపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్రొత్త వీడియో అయితే కలుస్తాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.